ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ శుభాలు కలుగునుగాక. బాగున్నారని మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధాలు, ఇరుగువారు పొరుగువారు ఎల్లప్పుడూ కూడా శాంతి, సమాధాన, ఆనంద, ఆరోగ్యాల చేత దీవించబడదురుగాక ప్రభునటువంటి యేసుక్రీస్తు నామములో. మంచిది ప్రియులారా, గత వారం నుంచి ఈ వారం వరకు మనలందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి ఆనంద ఆశీర్వాదాలు అనుగ్రహించినటువంటి దేవాతి దేవునికి మరొకసారి కృతజ్ఞత స్తుతులు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రండి ప్రియులారా, యేసన్న గారు పాట పాడి దేవునికి మహిమ చెల్లిద్దాం. నమ్మదగినవి నీ న్యాయ విధులు, మేలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవి. నమ్మదగినవి నీ న్యాయ విధులు, మేలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవి. నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించబడి ఉన్నది, పరిశుద్ధాత్ముని చేయి. నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించబడి ఉన్నది, పరిశుద్ధాత్ముని చేయి. స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. స్తుతిగానమే పాడనా. మంచిది ప్రియులారా, దేవుడిని తెలియనటువంటి ప్రజలకి నా వంతు, నా అనుభవంలో నుంచి ఒక మాట చెప్పనివ్వండి. ప్రియులారా, టీవీ ముందు కూర్చొని వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారులారా, మీ అందరికీ మరొకసారి నా వందనాలు చెల్లిస్తున్నాను. మంచిది ప్రియులారా, ఈ దేవుల్లో ఉన్నటువంటి శాంతి, ప్రశాంతమైనటువంటి వాతావరణం ఎక్కడికి వెళ్ళినా సరే రాదు. నేను ఎన్నెన్నో తిరిగాను, ఎన్నో మెట్లు, ఎన్నో కట్లు, ఎన్నో బొట్లు, ఎన్నో బట్టలు అన్నీ కూడా మార్చుకున్నాను, కట్టుకున్నాను, ఎక్కాను, అన్నీ కూడా చేశాను. కానీ ఎక్కడ కూడా ఇంత ప్రశాంతమైనటువంటి వాతావరణం కానీ అని అనుకునేవా అంటే అప్పుడు జనాలు చెప్తుండే ఆయనలో ఉన్న ఒక శాంతి ప్రశాంతంగా ఉంటుందని కదా. అనుభవిస్తాను కానీ తెలియదు అది. మనం తింటే కానీ రుచి తెలియదు అనేటట్లు దాన్ని అనుభవిస్తే కానీ తెలియదు అది. కనుక ఎప్పుడైనా సరే మనం అనుభవించిన తర్వాత మాత్రం మనం చెప్పగలం. ఈ దేవత దేవుని యొక్క ఆత్మదేవుడు, అదృశ్యరూపుడు, ఆత్మస్వరూపుడు, ఈయన పరంధాముడు, ఓంకార స్వరూపుడు అన్నటువంటి వాడు ఆయన. ఈయన ఆత్మకు మాత్రమే దేవాతి దేవుడు. ఎందుకంటే దేవుడు ఆత్మ అయి ఉన్నాడు కనుక ఆయనను ఆరాధించే వారందరూ కూడాను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించదురు అని చెప్పేసి మనకి యోహాను సువార్తలో తెలియజేస్తున్నారు. ఇలారా దేవుని స్తోత్రం కలండి కాక 4:24 ప్రకారంగాను. అందుకని మనకేంటంటే ఈ యొక్క గ్రంథం మనకి సరిపోతుంది. ఈ గ్రంథం ఏంటంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా అందరూ చదువుకోవాలి, అందరూ అర్థం చేసుకోవాలి, అందరితో దేవుడు మాట్లాడాలి, అందరూ కూడా ఈ యొక్క వాక్య ప్రకారం నడవాలని చెప్పేసి ఈ గ్రంథాన్ని దేవాతి దేవుడు మనకి అందించడం జరిగింది. మనుషులే రాశారు, కానీ మనుషుల ద్వారా ఆత్మదేవుడు రాయించాడు. అది అందులో ఉన్నటువంటి రహస్యం. కనుక నేను చెప్పేది ఏంటంటే బొట్లు గాటలు తీయవసరం లేదు, పువ్వులు గాటలు తీయవసరం లేదు, ఏ చర్చలకు వెళ్ళవసరం లేదు, ఏ క్రైస్తవుని కూడా నమ్మవసరం లేదు, ఏ పాస్టర్ దగ్గరికి వెళ్ళవసరం లేదు. కానీ మీకు మీరు రక్షణ పొందుకోవాలి, మీకు మీరు మీ ఆత్మకు జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణ, మన కడుపు మనం తింటేనే కడుపు నిండుతుంది. చాలామంది అంటారు కదా, ఏమంటారు, మా ఆవిడ నమ్ముకుందండి, నేను మాత్రం నమ్ముకోలేదు. మా నాన్న ఎప్పుడో నమ్ముకున్నాడండి, నేను మాత్రం నమ్ముకోలేదు. మా మేనత్త అయితే బాగా చర్చికి వెళ్తుందండి, నేను మాత్రం నమ్ముకోలేదు. మా అక్క అయితే అందులో దిగిపోయిందండి అని, మా అన్నయ్య అయితే అందులో మునిగిపోయాడండి అని అంటారు. నో, మునిగిపోవడం, దిగిపోవడం, ఇదేదో వెలిసిపోవడం, తెగిపోవడం అన్నది ఏంటంటే ఇది మతం కాదు ప్రియులరా. ఇది ప్రస్ఫుటమైనటువంటి మార్గం. దేనికోసం అంటే మోక్షానికి మార్గం చూపించేది. నువ్వు నలిగిపోతూ, చెడిపోతూ, పడిపోతూ ఉన్నటువంటి వాడిని రక్షించడానికని డైరెక్ట్ పరమాత్ముడే, ఆ పరంధాముడే, అదృశ్యరూపుడే, ఆత్మస్వరూపుడే, ఆ జగద్రక్షకుడే, ఆ సర్వేశ్వరుడే, ఆ సర్వోన్నతుడే డైరెక్ట్గా వచ్చేసాడు ఆయన. ఒక్కడనండి, అయ్యా ఈ భూమి మీద ఎవరైనా సరే నిజమైనటువంటి భగవంతుడు ఉన్నట్లయితే నాకు కనిపించాలి, నేను చూడాలి అతని ముఖాన్ని, అతని స్వరాన్ని నేను వినాలి, అప్పుడు నా మనసిస్తా, నా ఆలోచన విధానాన్ని మార్చుకుంటా, మతి మార్చుకుంటా, మతాన్ని కాదు. హల్లెలూయా.
లేదంటే మాత్రం ఎంత నువ్వు కష్టపడు, ఎంత డబ్బు సంపాదించి, ఎంత నువ్వు జ్ఞానంతో ఉండు, పొరపాటును కూడా నువ్వు ప్రశాంతమైనటువంటి వాతావరణం చేత నువ్వు దీవించబడలేవు, జీవించబడలేవు, అనేక మందికి నువ్వు వెలుగ్గా ఉండలేవు. ఎందుకు? నువ్వు చీకట్లో ఉన్నావు కాబట్టి. ఓకేనా? దేవుని స్తోత్రం కలుగుగాక. అందుకనే ఈ చీకట్లోనే నువ్వు చనిపోతే మరలా చీకట్లోకి వెళ్ళిపోతావు. అజ్ఞానంతో చనిపోతే అజ్ఞానం అనే స్థలంకి వెళ్ళిపోతావు. అందుకే జ్ఞానం ఎక్కడుంది, వెలుగు ఎక్కడుంది, సత్యం ఎక్కడుంది, నిజం ఎక్కడుంది, ఒరిజినాలిటీ ఎక్కడుంది? అది మీరు అడిగితే తప్పకుండా అడగంది అమ్మాయి అన్నం పెడదా అంటారు కదా, అట్టి విధంగా దేవుని స్తోత్రం కలుగుగాక. దేవుడి మాటలని విత్తనాలు మన హృదయం నేల మీద నాటింపచేసి ఆయన నీరు పోసి పాడిగట్టి ఫలింపు చేయను కాక నదని ఇస్తున్నాము. ఆమె రైట్. ప్రియులరా, 3 రోజులు నీళ్లు తీసుకోకుండా ఉపవాసం కొనసాగించినటువంటి దేవాతి దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభలు కలుగును గాక. ఎందుకంటే దేవుడు మనకి చేసిన ప్రతి మేలు బట్టి, ఉపకారాన్ని బట్టి ప్రజల ముందు, అన్యజనుల ముందు, జనాంగం ముందు, జనాల ముందు చెల్లించండి అని అంటాడు. హల్లెలూయా. ఈ దేవుడి మహిమార్థమే చెప్పాను ప్రియులారా, అంతేగాని నా గొప్పతనం గురించి కాదు. ఆయన మొత్తం అన్ని భరిస్తాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది ప్రియులారా, రండి ఇప్పుడు మనం దేవుడిని ఎరిగినటువంటి వారికి వాక్యం చెప్పుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:14. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? ప్రియులారా, మనం దేవునికి సంబంధించినటువంటి వాళ్ళం కాబట్టి ఆయన దగ్గర ఉన్నటువంటి దేవదూతల యొక్క సమూహం కూడా మన దగ్గర పంపిస్తాడు. దేవదూతలు కాపుదలు ఇస్తాయి, దేవదూతలు మనల్ని నడిపిస్తాయి, దేవదూతలు మనకి చిటికలో జరగవలసిన ప్రమాదాన్ని తప్పిస్తాయి. దేవదూతలు మన చుట్టూ ఆవరించుకుని ఉంటాయి. దేవదూతలు మనకు సర్వెంట్స్గా ఉన్నాయి. ఎందుకంటే మనం ఈ లోకస్థలం కాదు, పరలోక సంబంధమైనటువంటి వారం. పరలోకపు ఆయన రక్తం యొక్క శక్తి చేత ప్రభావితం చేయబడినటువంటి వారం, ఆయన రక్తం చేత కొనబడినటువంటి వారం, ఆయన రక్తం చేత కడగబడినటువంటి వారం. ఈ లోక జీవితం అన్నది ఏంటంటే అశాశ్వతమైన జీవితం. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు ఊడిపోతామో మనకు తెలియదు. కనుక ఆయన వచ్చాడు, ఆయన పర్టికులర్గా నిన్ను నన్ను ఎంచుకున్నాడు, గుప్పెట్లో పెట్టుకున్నాడు, అంతే. అక్కడ లైసెన్స్ అంతా మనకు గ్రాంట్ చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి, అమెరికాలో ఉన్నటువంటి వారికి గ్రీన్ కార్డు ఉంటుంది కదా, అక్కడ పౌరసత్వం, ఆ పౌరసత్వం పొందుకోవడానికి ఒక ఐడెంటిఫికేషన్, అది గ్రీన్ కార్డు. అదేవిధంగా మనం పరలోకంలో నివసించడానికి ఒక గ్రీన్ కార్డ్. ఏంటి ఆ గ్రీన్ కార్డ్ అంటే, ప్రభు మనల్ని వచ్చి విడిపించాడు, తన రక్తం చేత కడిగి శుద్ధీకరించి పరలోక రాజ్య వారసత్వాన్ని మనకు కలిగించాడు. కాబట్టి మీరు ఈ లోకస్తులు కాదు, పరలోక సంబంధమైనటువంటి వారు అంటే. హల్లెలూయా. అందుకని ఇక్కడ కొలసీలు రాసిన పత్రిక 3:3 వాక్య ప్రకారం ఏమంటారు అంటే, మీరు పైన వాటిని గురించి మాత్రమే ఆలోచించండి, కానీ కింద ఉన్నటువంటి వాటి గురించి మీరు ఆలోచించకండి. మీరు పరలోక సంబంధాలే కానీ ఈ లోక సంబంధాలు కారు అని చెప్పి అంటాడు. ఎందుకంటే నేను పరలోకం నుండి వచ్చాను, మిమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్ళడానికి, నా శాంతను మీకు ఇవ్వడానికి వచ్చాను, నా ఆశీర్వాదాలు మీరు పొందుకోవడానికి వచ్చాను, నా దీవెన చేత మీరు జీవించబడాలి, అందుకే వచ్చాను. నేను మిమ్మల్ని ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, పాడైపోతున్నటువంటి జీవితాల నుంచి, చచ్చినటువంటి పాము వల్ల ఉన్నటువంటి వారి నుంచి నేను విడిపించుకున్నాను, నా సొత్తుగా నేను చేసుకున్నాను. మీరు నా పిల్లలై ఉన్నారు, నేను పరలోకస్తుడిని, మీరు కూడా పరలోకస్తులై ఉన్నారు. అనగా దేవదూతలు మనకి సపోర్టర్గా ఇచ్చాడు. అందుకని మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ, ఏం చేస్తున్నప్పటికీ దేవదూతలు మనకి ముందు వెనక వస్తూనే ఉంటాయి. మనం గమనించుకో. ఎందుకంటే మనం కేవలం ఈ వాక్యం చదువుకుంటాం, బయట ఉన్నటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. మరలా ఈ వాక్యం చదువుకుంటాం, అవిశ్వాసంలోకి వెళ్ళిపోతాం. అక్కడ చదువుకున్నంతసేపే, లేదంటే చర్చిలో ఉన్నంతసేపే ఓహో ఆహా అలాగా అని చెప్పి అంటాం. అది అయిపోయిన తర్వాత వెంటనే దిగజారిపోతాం. అది మన బలహీనత, అది అపవాది కలిగిస్తున్న బలహీనత. అపవాది ఏంటంటే ఫస్ట్ వాడి తాలూకా గురి ఏంటంటే, వాక్యం నీలో నివసించకూడదు, వాక్యం నీలో ఫలించకూడదు, వాక్యం నీ బుర్రకు అర్థం కాకూడదు, వాక్యం నువ్వు చదవకూడదు, వాక్యాన్ని నువ్వు ప్రయోగించకూడదు, వాక్యాన్ని నువ్వు గట్టిగా చెప్పకూడదు. అదనమాట. గట్టిగా అంటే మళ్ళీ అక్కడ పని జరిగిపోతుంది, అక్కడ విజయవంతం అయిపోతావు, నువ్వు సక్సెస్ అయిపోతావు నువ్వు. అదనమాట వాడికి ఇష్టం లేనటువంటి పరిస్థితి అది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని ఇక్కడ ఏంటంటే, ఒకటి ఇక్కడ చూడండి, దేవదూతలు ఎప్పుడు కూడా ఆ వాళ్ళు మనకి పరిచారకులుగా ఉన్నారు. దాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. మనం లేచినప్పుడు, ప్రభువా నువ్వు ఇచ్చిన దేవదూతల బట్టి నీకు వందనాలు, దేవదూతల బట్టి నీకు వందనాలు. దేవదూతలు నాకు ఇటు అటు కాచుకున్నాయి, నా వాహనం చుట్టూ ఉన్నాయి, నా చుట్టూ ఉన్నాయి, నా భార్య బిడ్డల చుట్టూ ఉన్నాయి, నేను విడిచిపెట్టి వచ్చేస్తే నా గృహం చుట్టూ కూడా ఉన్నాయి, కాపుదలిస్తున్నాయి. సరిహద్దుల్లో ఎలా అయితే ప్రొటెక్షన్ కోసం మన దేశం నుంచి మన దేశాన్ని కాపాడటానికి ఎలాగైతే ప్రొటెక్షన్ చుట్టూ ఉంటుందో, అట్టి విధంగానే నీ ఆత్మని, నిన్ను, నీ జీవితాన్ని, నీ యొక్క భార్య బిడ్డల్ని, నీ కుటుంబాలని, రక్త సంబంధాలు కాపాడడానికి దేవదూతలు ఎప్పుడు కూడా పనిచేస్తూనే ఉంటాయి. అవి ఎప్పుడు ఎలాగా
పని చేస్తాను అంటే నీ ద్వారా దేవుని వాక్యం ఎప్పుడైతే డెలివరీ అవుతుందో ఆ వాక్యాన్ని పట్టుకొని అవి పనిచేస్తాయి. నువ్వేదో ఏడ్చినంత మాత్రాన్ని కాదు, కన్నీళ్ళు గార్చినంత మాత్రాన్ని కాదు, నువ్వే చర్చికి వెళ్తున్నంత మాత్రాన్ని కాదు, నువ్వు వాక్యాన్ని డెలివరీ చేయాలి, బయటకు విప్పాలి, బయటికి గట్టిగా అనాలి, నువ్వు ఉచ్చరించాలి. వాక్యం అయితే నువ్వు ఉన్నావు గట్టిగా పట్టుకోమంటున్నాడు ఆయన. 4:14 ఏప్రిల్ రాసిన పత్రిక ప్రకారంగాను మీరు ఏదైతే అంటున్నారో ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి. మీరు వీక్ అయిపోకండి. ఎందుకని అంటే మీ నోటి మాటలో ఒక పట్టుత్వం ఉంది, ఒక పట్టు ఉంది, ఒక జీవం ఉంది, ఒక శక్తి ఉంది, ఒక ప్రభావం ఉంది. దాని గురించి ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణ, నేను ఇక్కడికి వచ్చాననుకోండి, ఇక్కడ కెమెరా ముందుకు వచ్చాననుకోండి, అప్పుడు నేను 10:20 మత్తయి సువార్తని అందులో ఉన్నటువంటి వాక్యాన్ని నేను ఉచ్చరించాను గట్టిగా. మాట్లాడేవాడు నీవు కాదు కానీ తండ్రి ఆత్మ నీలో నుండి మాట్లాడుతుందని చెప్పేసి ఆ వాక్యాన్ని ఉచ్చరించుకున్నాను. అంతే, గట్టిగా వచ్చి కెమెరా ముందు నిలబడ్డాను. ఎందుకంటే నా బుర్రలో వచ్చినటువంటివి నా చిత్తానుగుణంగా, నా ఉద్దేశ ఆలోచన ప్రకారంగా ఆ మాటలు రాకూడదు. ఎవరు అవి? దేవుని మాటలు. ఎవరు మాట్లాడాలి? దేవుడు మాట్లాడాలి. ఎవరి ద్వారా మాట్లాడాలి? ఆయనకు ఒక సాధనం కావాలి, ఆయనకు ఒక పనిముట్టు కావాలి, ఆయనకు ఒక పాత్ర కావాలి. ఆ పాత్ర నేనే. ఎందుకోసం? తన ప్రజల కోసం, ఎదురు చూస్తున్న ప్రజల కోసం, తన సత్యాన్ని వినిపించడానికి, తన కార్యాన్ని జరిగించడానికి, తన హృదయ మార్పులు జరిగించడానికి, తన యొక్క పరలోక రాజ్యం యొక్క మహిమ రావటానికి అని చెప్పేసి ఆయన మాట్లాడుకోవాలి. అందుకనే పట్టుకున్నది ఏదైనా సరే గట్టిగా పట్టుకోవాలి. అదే వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. చాలామంది ఏంటంటే నీరసించిపోతారా, ఏముందిలే, ఎలా ఉన్నారు అంటే ఏదో అలాగున్నావు అని అంటే ఖచ్చితంగానే నువ్వు అలాగే ఉంటావు. నువ్వు ఎలాగున్నారు అంటే పర్వాలేదు, దేవుని దయ వల్ల క్షేమంగా ఉన్నాం, సుఖంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, దేవుడే కదా మా కాపుదల, అంతే. యెహోవా మా కాపరి, మాకు లేం కలగదు అని అంటే ఖచ్చితంగా లేమి ఎప్పుడు కూడా కలగదు. ఇంకా దాన్ని ఉచ్చరిస్తూ ఉండండి, గట్టిగా ఉండండి. అప్పుడు దేవదూతలు వెళ్ళి ఇచ్చేస్తుంటే. ఒకసారి అయితే నా కాస్ట్లీ సెల్ ఫోన్ పోయింది. ఏ సెల్ ఫోన్ అనుకున్నారు? OnePlus. అది 50-60 వేలు. అది ఎక్కడ బట్టల షాప్లో వదిలేశాను. నేను ఇంకా వెళ్ళిపోతున్నాను అంటే వేరే తీసుకుందాం అనుకుంటున్నా, కానీ ఆ టర్నింగ్ తిరిగేసరికి అంటే ఎక్కడో నుంచి వస్తున్నాను నేను, అంటే ఒక 10-12 కిలోమీటర్ దూరం నుంచి వచ్చేసి సెల్ ఫోన్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నా. కానీ దేవదూతల కన్నా, దేవదూతలరా, ఆ ముందు రాత్రి అన్న దేవదూతలరా, ఆ సెల్ ఫోన్ ఎక్కడున్నప్పటికీ నాకు రేపటికల్లా దాని రిజల్ట్ కావాలి, యేసు నామములో మీకు ఆజ్ఞాపిస్తున్నానని చెప్పేసి నేను ప్రార్థన చేసుకునేటప్పుడు దాన్ని 2-3 సార్లు ఉచ్చరించాను. అట్టి విధంగానే నేను ఎందుకో మరోసారి ఆ షాప్కి వెళ్ళేసరికి అక్కడ సెక్యూరిటీ గార్డ్ని అడిగా, ఏమైనా సెల్ ఫోన్ ఏమైనా దొరికినట్టు ఏమైనా అలిగడి వచ్చిందా అని అంటే, ఉంది సార్, మీది ఏ కంపెనీ సార్ అని అంటే OnePlus అన్న. ఉంది సార్, లోపల మేనేజర్ గారి దాంట్లో ఉంది, ఆ డెస్క్లో ఉంది అని వెళ్ళి సార్ తీసుకొచ్చి ఇచ్చాడు. అంతే, అయిపోయింది. అద్భుతం అనమాట. అదే ఏ వస్తువు పోయినా అలాగే. ఒక ముసలమ్మకైతే మరి అద్దెకు ఉండి వేషం వేసుకొని మరి మాయదారు మాటలు చెప్పి ఆ డబ్బు బంగారం పట్టుకెళ్ళిపోయాడు ఒక ఆయన వచ్చి. ఆ ముసలమ్మ చాలా బాధతో ఫోన్ చేసింది. ఏం పర్వాలేదు, నజరుడైన యేసుక్రీస్తు నామములో దేవదూతలారా, ఆ ముసలమ్మ తాలూకు డబ్బు, ఆ బంగారం ఎక్కడ పెట్టాడో, ఏం చేశాడో మొత్తం ఆ పోలీస్ స్టేషన్కి వెంటనే రిపోర్ట్ కావాలి, రిజల్ట్ రావాలి. ఆ ముసలం సంతోషించి నా తండ్రిని స్తుతించాలని చెప్పేసి అనేసరికి నేను చెప్పి 10-15 నిమిషాల్లోనే అది రిజల్ట్ వచ్చింది. వెంటనే ముసలం ఫోన్ చేసింది, అయ్యా పోలీస్ స్టేషన్కి ఇప్పుడే ఫోన్ వచ్చింది, పలానా ఒక దగ్గర ఉన్నాడంట, పలానా ఇది సంగతి, ఇది పట్టుకొని ఉన్నాడంట, ఇది ఆయన దగ్గర ఉందంట అని చెప్పేసి వెంటనే దేవుని స్తోత్రం కలను గాక. అదేవిధంగా చూడండి, కీర్తన గ్రంథం 34:7లో ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ దూత కావలి ఉండి రక్షించును. ఎప్పుడైతే మన తండ్రికి కనెక్టివిటీ ఉంటుందో, తండ్రి ఏం చేస్తాడు సార్, నా కొడుకు ఎక్కడికి వెళ్ళి చూడండి, నా కూతురు ఎక్కడికి వెళ్ళింది చూడండి, నా ఫ్యామిలీ ఏం చేస్తుంది చూడండి, వాళ్ళకి ఏం అవసరం ఉందో చూడండి అని చేసి అసిస్టెంట్లు పంపిస్తుంటాడు, పని మనుషులు పంపిస్తుంటాడు, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ పంపిస్తుంటాడు. ఎందుకని అంటే తన కుటుంబం, తన పిల్లలు, తనవారు, తను ఎంచుకున్నవారు, తన గుప్పెట్లో ఉన్నవారు, తన ప్రేమతో ప్రేమించినటువంటి వారికి సెక్యూరిటీ. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా కీర్తన గ్రంథం 91 చూడండి ఒకసారి, అది 11-12 చూసుకోండి. నువ్వు వెళ్ళేటువంటి ప్రతి మార్గములన్నింటిలో నిన్ను కాపాడటానికి యెహోవా తన దూతలకు ఆజ్ఞాపించను, వారు నా పాదములను ఎత్తి పట్టుకుందరు, రాయి తగలకుండా కాపాడుదురు అని చెప్తుంది క్లియర్గా. దేవదూతలు ఇవన్నీ కూడా జరిగించేవి. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని పటిష్టంగా, అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా నువ్వు ధ్వనింప చేస్తావో నోటి ద్వారా, వెంటనే అప్పుడు దేవదూతలు ఛార్జ్ తీసుకుంటాయి నీ దగ్గర నుంచి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకని దేవదూతలకు ఎప్పుడు కూడా పని చెప్తూ ఉండాలి. నువ్వేం చేస్తున్నప్పటికీ దేవదూతలరా, ఇదిగో
13:22 సామెతల గ్రంథం ప్రకారంగాను పాపాత్ముల యొద్ద ఉన్నటువంటి ఐశ్వర్యం, నీతిమంతుని యొక్క ఐశ్వర్యం తీసుకురండి, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నా అని చేసి అనండి. ఖచ్చితంగా అవి చేస్తాయి, అవి ఖచ్చితంగా అవి చేస్తాయి. నువ్వు చెప్పకుండా ఏం చేస్తాయి? చెప్పకుండా ఇంట్లో పనివాడు కూడా పని చేయడు. హల్లెలూయా. మనం ఏంటంటే ఆత్మలో ఆలోచించాలి. మనం పైన ఆలోచించడం కాదు, ఆత్మలో స్పిరిట్లో నడవాలి, స్పిరిట్లో ఆలోచించాలి, స్పిరిట్లో ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పనశక్యం కానటువంటి మూలుగలతో మన అలసట చూసి, మన నీరసాన్ని చూసి, మన బలహీనతలు చూసి మన పక్షాన్ని ఎలాగైతే ప్రార్థన చేస్తాడో అట్టి విధంగా ఆత్మలో మనం చూడాలి దేవదూతల్ని. ఉదాహరణ 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయము 16వ వాక్యమైనట్లయితే ఎలీషా వస్తాడు, బయటకు వస్తాడు. వచ్చాక మొత్తం అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు చుట్టూ ఉంటాయి. ఆయన చంపేయడానికి అనమాట. ఇక్కడ ఒక రాజు పంపిస్తాడు ఒక శత్రువుల్ని, అంతకంటే 10 టైమ్స్ ఎక్సెస్ ఉంటాయి అనమాట. 10 రెట్లు ఆయన చుట్టూ ఉంటాయి కాపుదల, ఆయన ఉన్నటువంటి స్థలం చుట్టూ. అందులో ఆయన పనుడు వస్తాడు. పనుడు వచ్చిందా, రాజా ఈరోజు మన పని అయిపోయింది, మనకి ఇంకేం లేదు, మన జీవితాలు ఇక్కడతో చెల్లుబాటు అయిపోతాయి, మనం చనిపోతాం అని చెప్పాను. ఒరే మూర్ఖుడా, ఒకసారి ప్రభా ఇది క్షమించి ఈ యొక్క నేత్రాలు తెరువునాయన అనేసరికి టక్ మన ఆత్మ నేత్రాలు తెరబడితే మొత్తం అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు చూసేవాడు గుండు పట్టుకుంటాడు, అయ్యి బాబో అని చెప్పేసి. అందుకని మనం ఎప్పుడు కూడా ఆత్మకు సంబంధించినటువంటి వారం కాబట్టి, మన స్పిరిట్ అయి ఉన్నాం కాబట్టి, మనందరూ కూడా ఆత్మలో కాబట్టి మన ఆత్మలోనే ఆలోచించాలి, ఆత్మలోనే పనిచేస్తూ ఉండాలి, ఆత్మలోనే ప్రార్థన చేస్తూ ఉండాలి, ఆత్మలోనే ముందుకెళ్తూ ఉండాలి, ఆత్మలోనే ఆజ్ఞాపిస్తూ ఉండాలి. వాక్యాన్ని సరే ఆత్మలో చదవండి మీరు. అందుకని ఏదో మామూలు పుస్తకం చదువుతున్నట్టు, లేదా మీకు ఏదో అవసరం కొరకు నో, ఏదైతే అవసరం ఉంటుందో ఆ అవసరాలు తగినటువంటి వాక్యాలు మీరు ఎంచుకోండి. ఆ వాక్యాలు గట్టిగా పట్టండి, 10 మార్లు దాన్ని మెడిటేట్ చేయండి, గట్టిగా చెప్పండి, బయటికి ధ్వనింప చేయండి, గట్టిగా వాటిని డెలివరీ చేయాలి. ఎప్పుడైతే మీరు గట్టిగా చేస్తారో వెంటనే దేవదూతలైనా పరిశుద్ధాత్మ దేవుడైనా కార్యం జరిగించేస్తాడు. మీరు వాక్యాలు గట్టిగా ఉచ్చరించకుండా పని జరగాలంటే చాలా కష్టం. ఎందుకు? జీవం కలిగిన వాక్యం, జీవం కలిగిన దేవుని మాట, ఇది మనిషి మాట కాదు. ఇది 23:19 సంఖ్యాగ్రంథ ఖండంలో అంటాడు కదా, నేను నరుడునా మాట ఇచ్చి తప్పుకోవడానికి, నేను దేవుడను అని అంటాడు. ఇచ్చిన ప్రతిదీ కూడా ఈ మాటలు మన కొరకే, ఈ మాటలు మన సంతోషం కొరకే, ఈ మాటలు మన సెక్యూరిటీ కొరకే, ఈ మాటలు మన కుటుంబ ఆశీర్వాదం కొరకే. మనకి ఏ లోటు కూడా రానివాడు ఆయన. బ్రతికి నన్నాళ్ళు కూడా కృపక్షేమాలే మన వెంట వస్తూనే ఉంటాయి, అంతే. నేను నా శాంతిని మీకు ఇస్తున్నాను, దిగులు పడకండి, బిగులు పడకండి, హృదయాలను కలవరపడనివ్వకండి అని చెప్పేసి అంటాడు. ఇంకా అంతకంటే కావాల్సింది ఏముంది? ఇది క్రైస్తవ అపవాదిగా రకరకాలుగా ఎన్ని పెడుతుంటాడు. క్రైస్తవ్యం అదొక మతం, అదొక ఇది అది అది చెప్పేసి పెడుతుంటాడు. తర్వాత వాక్యాన్ని కూడా ఎత్తుకెళ్ళిపోతుంటాడు. వాడిని పక్కన పడేసండి, అక్కడ అలా రాయబడిందని చెప్పేసి వాక్యాన్ని పట్టుకోండి హే అని చెప్పేసి అపవాది పో. ఇంకోటి ఏదైనా ఒకవేళ ఏదైనా సరే ఇంకో విషయం ఏంటంటే ఏదైనా సరే జరగబోతుంది అనుకోండి, అది జరగక మునిపే కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అది జరగక మునిపే కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అయ్యా నా పిల్లలు అంత స్థాయిలో ఉంచబోతున్నందుకు స్తోత్రం, నా పిల్లలకు ఆశీర్వాదాన్ని ఇచ్చినందుకు స్తోత్రం, నా పిల్లలకు ఏ హాని కలగకుండా మీ కాపుదలు ఇచ్చినందుకు స్తోత్రం అని చెప్పండి. మురిసిపోతాడు తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు మురిసిపోతాడు. దేవదూతలు అట్టి విధంగానే కాపుదలు ఇచ్చేస్తాయి. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలను గాక. దేవదూతలు ఎప్పుడైనా సరే నీకు కలిగినటువంటి పరిస్థితులకి ఎప్పుడు కూడా స్పందించరు, దేవుని వాక్యానికి మాత్రమే స్పందిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడైనా సరే, దేవదూతలైనా సరే జీవం కలిగినటువంటి దేవుని వాక్యానికి మాత్రమే స్పందిస్తారు వాళ్ళు. హల్లెలూయా, నా పరిస్థితి ఎలాగొచ్చింది, నువ్వు చేయాలి, పరిస్థితి ఎలాగుంది, నువ్వు రావన్నో అదేం కాదు. ఆ పరిస్థితిని ఖండించగలిగినటువంటి వాక్యం ద్వారా గట్టిగా గద్దించండి. పాములను తేలను త్రొక్కుటకును శత్రు బలవంతటి మీద మీకు అధికారం అనుగ్రహింపబడి ఉన్నది కనుక ఏదియో నీకు ఎంత మాత్రం హాని చేయదు. అవును, నాకు ఏది కూడా ఎంత మాత్రం హాని చేయదు. ఎందుకు? నేను దేవుని కుమారుని. ఎందుకు? క్రీస్తు నా యందు ఉన్నాడు. ఎందుకు? నేను క్రీస్తు యందు ఉన్నాను కనుక. ఎందుకు? నా చుట్టూ ఆయన ఆవరించి ఉన్నాడు కనుక. ఎందుకు? నా మీద, నా పైన, నా వెనక, నా ముందు ఆయన ఆవరించి ఉన్నాడు కనుక ఏది కూడా ఆవరించదు. దేవుడు నాకు అధికారం ఇచ్చాడు, సమస్తమైనటువంటి చీకటి మీద, దురాత్మ శక్తుల మీద ప్రభావితం చేయకుండా నాకు అధికారం ఇచ్చాడు. నేను దేవుని కుమారుని నేను అని చెప్పేసి గట్టి పలుకుతుండాలి. హల్లెలూయా.
హెబ్రీయులు రాసిన పత్రిక 13-15 కూడా అట్టి విధంగానే ప్రతిది కూడా ఇప్పుడు కూడా ప్రతి క్షణం కూడా స్తుతియాగం చేస్తుంటే దేవదూతలు మనకి ఇప్పుడు కూడా అల్లాడుతూనే ఉంటాయి. హల్లెలూయా. అట్టి విధంగా దేవదూతలు మన సర్వెంట్స్గా ఇచ్చినటువంటి దేవదూతల్ని మనం వినియోగించుకోవాలి. అదేవిధంగా 103:20 కూడా చూడండి ఒకసారి, కీర్తన గ్రంథం 103:20. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చి బలసూరులారా ఆయనను సన్నతించడి. అవి ఎందుకు మన చుట్టూ అనేసి అంటే ఆ వాక్యం నెరవేర్చడానికి, ఏది తన పిల్లలకి ఇచ్చినటువంటి వాక్యం నెరవేర్చడానికి అవి మనకి పని మనుషులుగా ఉపయోగపడుతున్నాయి, అవి మనకి సర్వెంట్స్గా ఉపయోగపడుతున్నాయి, అవి మనకి ఆపత్కాలలో ఆదుకునేటట్లు మనకు ఉపయోగపడుతున్నాయి. ఎక్కడికి వెళ్ళినా సరే, ఇప్పుడు పురమాయించడానికైనా దేనికైనా సరే, హృదయాలు కదిలించడానికైనా సరే, మనసులు కదిలించడానికైనా, శరీరాలు కదలడానికైనా సరే అవి అంతగా ఉపయోగపడతాయి మనకి. ఇప్పుడు నువ్వు వాక్యాన్ని గట్టిగా నొక్కి ధ్వనింపచేసినప్పుడు, గట్టిగా పట్టుకునేటప్పుడు, గట్టిగా మాట్లాడేటప్పుడు, విశ్వాసంతో పట్టుగలిగి మాట్లాడేటప్పుడు ఆ కార్యాలు జరిగిపోతూ ఉంటాయి. ఎందుకు? నువ్వు పరలోకస్తుడు కాబట్టి, పరలోక సంబంధమైనటువంటి వాడు కాబట్టి, పరలోకపు వెలుగుతో నింపబడి ఉన్నావు కాబట్టి, పరలోకపు ఆశీర్వాదాల చేత నింపబడి ఉన్నావు కాబట్టి, పరలోక వారసత్వాన్ని పొందుకొని ఉన్నావు కాబట్టి ఇవన్నీ కూడా నీకు ఏమవుతాయి? ఇవి ఆశీర్వాదకరంగా మారిపోతాయి. అందుకని వీళ్ళందరూ కూడా అలా అట్టి విధంగా పనిచేస్తారు. పని చేయడానికనే ప్రత్యేకంగా మనకి ఇవ్వడం జరిగింది. ఎవరైతే రక్షణ పొందుకున్నారో, ఎవరైతే మారు మనసు పొందుకున్నారో, ఎవరైతే పశ్చాత్తాపం హృదయం కలిగి అతన్ని ఇష్టపడ్డారో వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు లోపలికి. ఎందుకంటే ఇంతకు ఒక విషయం మీరు చూసుకోండి, ఎందుకు దేవదూతలు నీ చుట్టూ అంటే ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొంది పశ్చాత్తాప హృదయం కలిగి ప్రభువుని అంగీకరించావో, ఎప్పుడైతే నీ హృదయంలోకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడో అప్పుడు దేవదూతలు నీకు సర్వెంట్స్గా ఉంటాయన్నమాట. అప్పుడే నీకు సర్వెంట్స్గా అలాట్మెంట్ అయిపోతాయి. ఎందుకు? దేవుడిని బట్టి, నిన్ను బట్టి కాదు, నీ శరీరాన్ని బట్టి కాదు, ఆత్మదేవుడిని బట్టి. ఆయన ఎక్కడుంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడుంటే దేవదూతలు అక్కడ ఉంటాయి. తండ్రి అయిన దేవుడు ఎక్కడుంటే దేవదూతలు అక్కడ ఉంటాయి. జీసస్ యేసై ఎక్కడుంటే దేవదూతలు అక్కడే ఉంటాయి. వీళ్ళు ఒక్క దగ్గర ఉంటారు. వాళ్ళు తండ్రి కుమార పరిశుద్ధాంతర ఏక దేవుడు ఒకే దగ్గర ఉంటారు. ఆయన వాళ్ళెవరూ ఎక్కడైనా సరే నీలోనే ఉన్నాడు, మీతోనే, మనతోనే, మనలోనే. హల్లెలూయా. కాబట్టి ఇది ఎప్పుడైనా సరే ఇది పట్టుకొని ముందుకు సాగండి. గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చవి చూస్తారు. ఎప్పుడు నిరసించిపోకండి, మర్చిపోకండి. గట్టిగా చెప్పండి వాక్యాన్ని యేసు నామములో. ఆమేన్. హల్లెలూయా. ఈ మాటలను విత్తనం మన హృదయంలో నేల మీద నాటింపు చేసి ఆయన నీరుపసి పాడికంటే ఫలింప చేయను కాక నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో. దేవదూతలు ఎల్లప్పుడూ కూడా మనకు సర్వీస్ చేస్తూనే ఉంటుంది కాక యేసు నామములో. హల్లెలూయా. రండి ప్రియులారా, ఇప్పుడు సాక్ష్యాన్ని మనం విందాం. ఈ అమ్మాయి పేరు సుమలత, ఇంగ్లాండ్లో నివసిస్తున్నటువంటి ఆమె. ఈమెకు ఒక చిన్న కూతురు ఉంది, డైవర్స్ అయిపోయింది. అయితే ఆయన ఒక మాంత్రికుడు కలిసి ఈ అమ్మాయిని టార్చర్ చేయడం జరిగింది. 2003 సంవత్సరం నుంచి 2006 వరకు కూడా టార్చర్ చేయడం జరిగింది. ఎక్కడ? అపార్ట్మెంట్, ఆ ఫ్లాట్స్ కిందనే ఉంటాడంట. 3వ ఫ్లోర్ 4వ ఫ్లోర్లో ఉంటాడంట. ప్రతి క్షణం కూడా ఆ యొక్క పావురాలు రక్తం ఆ ద్వారాలకు రాయడం, తలుపులు కొట్టడం, పెద్ద సౌండ్లు వినిపించడం, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కాకులు పంపించడం, రకరకాలైనటువంటి రకరకాల వేదనలు అన్నీ కూడా ఆ కుమార్తె మాటలను విందాం. ఈలోగా ఎప్పుడైతే శుక్రవారం నాడు ఆ సాయంత్రం మన ఉపవాసం ఉంటాం కదా, సాయంత్రం ప్రార్థన చేపించుకుంది తను. ఆ మరుసటి రోజే ఆ శనివారమే ఆయన 60 కిలోమీటర్ల దూరంలో వెళ్ళిపోయాడు. మకం మార్చేశాడంటే పూర్తిగాను. ఎంత అద్భుతం చూడండి. 10 సంవత్సరాల నుంచి అక్కడ స్టేయింగ్ అయ్యి ఉన్నాడు. దేవాది దేవుడు ఎంత పర్టికులర్గా ఆ ప్రార్థనకి స్పందిస్తూ ఉన్నాడు చూడండి. అద్భుతమైన ప్రశాంతమైన వాతావరణం. ఏ ఉద్యోగాలకు వెళ్ళి సరే నెల రోజులు ఉండేది కాదంట, వెంటనే అక్కడ వచ్చేసింది, ట్రాన్స్ఫర్ అయిపోయి మరొక దగ్గరికి వెళ్ళిపోతుండేదంట. అలా గట్టి విధంగా చాలా శ్రమలు పెట్టేశాడు, చాలా శ్రమలు. ఒకసారి ఆ అమ్మాయి మాటలు మనం విందాం. ఆమేన్. ప్లీజ్ అలా. నా పేరు సుమలత, నేను యూకేలో ఉంటాను. లాస్ట్ మంత్ బర్నింగ్ ఫైర్ మినిస్ట్రీ ద్వారా నాకు నా లైఫ్లో గాడ్ ఒక మెడికల్ చేశారు. పాస్టర్ ఎస్ఎస్ గారికి నేను కాల్ చేశాను లాస్ట్ మంత్, ప్రాబబ్లీ ఫస్ట్ వీక్ అనుకుంటున్నాను. నేను ఎగ్జాక్ట్గా టైం డేట్ గుర్తులేదు. కాల్ చేసినప్పుడు ఇక్కడ మా ఫ్లాట్స్ కింద ఒక మంత్రవాది ఉండేవాడు. నేను 2nd ఫ్లోర్లో ఉంటాను, వాడు 1st ఫ్లోర్లో ఉంటాడు. అతను చాలా విచ్ క్రాఫ్ట్ చేస్తూ, నాకు మా పాపకి ఒక 3 years పైనే తను విచ్ క్రాఫ్ట్ చేస్తూ ఉండేవాడు. అసలు నిద్ర కూడా పోనిచ్చేవి కాదు ఆ చీకటి శక్తులు. చాలా కామెంటింగ్ గా ఉండేది. నేను ఇలాగ పాస్టర్ గారికి కాల్ చేసినప్పుడు ఆ రోజు ఆయన ట్యూస్డే ప్రేయర్ చేశారు ఫోన్ లో. ఆదివారం ఫ్రైడే ఆ మంత్రవాది ఈ పర్టికులర్ ప్లేస్ ని వదిలేసి వెళ్ళిపోవటం అనేది జరిగింది. అతను 10 years నుంచి ఉన్నాడు. అతను వెళ్ళటం అనేది చాలా ఛాలెంజింగ్ టాస్క్ అనుకున్నాను నేను. బట్ గాడ్
కెన్ డూ ఎవ్రీథింగ్. జీసస్కి సమస్తం సాధ్యము అని నాకు దేవుడు ఆయన దేవుని మీద ఆ యొక్క విశ్వాసం అనేది దేవుడు నాకు ఇంకా అధికంగా చేశారు. థ్యాంక్ యూ పాస్టర్ గారు ప్రేయర్ చేసినందుకు. ఐ గివ్ యూ గ్లోరీ టు ద లార్డ్. థ్యాంక్స్ ఫర్ యువర్ love and kindness, and thank you so much for your blessings, Pastor Garu. Give you glory. Thank you so much. Amen. ప్రియులారా, వచ్చే నెల నుంచి ప్రతి మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపవాస స్వస్థత కూడికలు ఉంటాయి. ఖచ్చితంగా విజయనగరం చుట్టూ ఉన్నటువంటి లేకపోతే వైజాగ్లో అలాగే శ్రీకాకుళం ఈ చుట్టూ ఉన్నటువంటి వారికి ఈ శుభవార్త ఖచ్చితంగా వినియోగించుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు. ఏదున్నా సరే, ఏ రుగ్మతలు ఉన్నా సరే, ఏ బలహీనతలు ఉన్నప్పటికీ కూడా, నిరుద్యోగులైనా, వివాహం కాలేనటువంటి వారైనా, గర్భం లేనటువంటి వారైనా సరే, ఎలాంటి భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నప్పుడు కూడాను వారు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినప్పుడు గొప్ప విడుదల పొందుకుంటారు. ఎందుకంటే నేను కాదు కదా చేసేది, ఆయన. మీ విశ్వాసంతో మీరు వస్తున్నారు. ఆయన తగినటువంటి విశ్వాసం బట్టి ఆయన గొప్ప విడుదల ఇస్తున్నాడు. మహిమ ఆయనకే కలుగును గాక. ఆమెన్, ఆమెన్. అంతేవిధంగా ప్రతి నెల మొదటి బుధవారం ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు అక్కడ మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఆల్ఫా హోటల్ బ్యాక్ సైడే ఏంటిది ఎస్పీ చర్చ్ ఉంది, అక్కడ నేను ఉంటాను. ఓకేనా? రండి, ఎవరున్నప్పటికీ తీసుకొని రండి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించను గాక. ఆమెన్. ఈ యొక్క స్పాన్సరింగ్ కూడా ఈ అమ్మాయి, ఇంగ్లాండ్ అమ్మాయి చేసింది, సుమలత. ఈరోజు దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు రండి, ప్రార్థన చేసుకుంది, కళ్ళు మూసుకోండి. తండ్రి దేవా, నీకు లెక్కలేని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాం ప్రభా. ఎవరెవరు ఏ రుగ్మతలతో బాధపడుతున్నారో, ఎవరెవరు ఏ వ్యాధులతో బాధపడుతున్నారో, ఎవరెవరు ఏ వ్యాధులతో ఏ బాధలతో బాధపడుతున్నారో ఇప్పుడైనా అతని గొప్ప విడుదలను ప్రకటిస్తున్నాను తండ్రి. యేసు నామములో సంపూర్ణంగా విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక. మానసిక, శారీరకంగా, ఆత్మికంగా, ఆర్థికంగా నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి. ఎంతమంది అయితే జలతైలాలు 2 కూడా పట్టుకొని నీ ఆశీర్వాద కొరకు, నీ దీవెన కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభా. యేసు క్రీస్తు నామములో పరిశుద్ధ రక్తంతో నిండిపోవును గాక, పవిత్రమైనటువంటి ఆశీర్వాదాలతో నిండిపోవును గాక, పరలోకపు శక్తితో నిండిపోవును గాక, అగ్నితో నిండిపోవును గాక, పునరుత్థాన బలంతో నిండిపోవును గాక. గొప్ప కార్యాలు జరుగును గాక. ఎక్కడ సేవించిన, ఎక్కడ ప్రోక్షించిన, ఎవరు సేవించినప్పుడు కూడా నాజరేయుడైన యేసు క్రీస్తు నామములో అద్భుతం జరుగును గాక, ఆశ్చర్యకరం జరుగును గాక, గొప్ప విడుదల కలుగును గాక. నాజరేయుడైన యేసు నామములో మహిమ పొందుకొని రాజా. యేసై పుణ్యనామమును స్తుతిస్తూ, అలాగే నా తండ్రి ప్రభా, ఇంగ్లాండ్లో ఉన్నటువంటి సుమలత అనేటువంటి కుమార్తె ప్రభా, నీ నామాన్ని హెచ్చించడానికి, గణపరచడానికి గుప్పెళ్ళిప్పినటువంటి గుప్పెళ్ళు 30 దింతలు 60 దింతలు 60 దింతలు 100 దింతలు ఫలింపబడిన కాక, మానసిక, శారీరకంగా, ఆత్మికంగా, ఆర్థికంగా, మానసిక యేసుక్రీస్తు నామములో ఆమేన్. తండ్రి దేవ, నా ప్రార్థన విజ్ఞాపనలు మీరు విని జవాబిచ్చినందుకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, మా ప్రభుల ప్రభు, రాజులకు రాజు, మా కొరకు నరవతానికి భూమికి వచ్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన నాథుడైన యేసుక్రీస్తు నామమును స్తుతిస్తూ వినయపూర్వకంగా అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ ఏక దీవెన మనకి, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన రక్త సంబంధాలకు, ఇరు వారికి, పొరుగు వారికి ఎల్లప్పుడూ కూడా శాంతి, సమాధాన, ఆనంద, ఆరోగ్యాల చేత దీవించబడి గొప్ప అద్భుత ఆశ్చర్యకారులు జరిగిస్తూ ఆయన నామానికే మహిమ, ఘనత, ప్రమాణ పొందుకొనును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.